తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. జిల్లాలో ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరాలో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఫిరంగిపురంలో సమగ్ర రక్షిత త్రాగునీటి పథకంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లోరినేషన్ ప్రక్రియ, ఫిల్టర్ బ్లేడ్లు, పంపింగ్ మోటార్ల పనితీరును, నీటి శాంపిల్స్ పరీక్షా ఫలితాలు నమోదు చేసే రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఓవర్ హెడ్ ట్యాంక్ శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీరు పూర్తి స్థాయిలో నిర్దేశిత మార్గదర్శక ప్రకారం శుభ్రపరిచి శాంపిల్స్ నిరంతరం పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫిరంగిపురంలోని SWPC కేంద్రాన్ని తనిఖీ చేశారు. తడి పొడి వ్యర్థాలు వేరుపరిచే విధానాన్ని, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రీన్ అంబాసిడర్ల పనివేళ్లు, వారికి అందిస్తున్న రక్షిత పరికరాలు వివరాలు, కేంద్రంలో నిర్వహించే విధులు తెలుసుకున్నారు. గ్రామం నుంచి వచ్చే వ్యర్థాలను SWPC కేంద్రంలో సక్రమంగా నిర్వహణ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్, RWSS ఈ కళ్యాణ చక్రవర్తి, RDO శ్రీనివాసులు, తహసీల్దార్ జె ప్రసాదరావు, MPDO శివసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పార్టీ